కంపెనీ విమెన్ 1982లో ఆంటీ కూడా మిమ్మల్ని కనేటప్పుడు బర్డెన్ గా ఫీల్ అయ్యి ఉంటే చాలా బాగుండేది సార్. థ్యాంక్ యూ. అమ్మదీనమ్మ అన్ని మాటలనేసావా? మరి జఫాగాడు మెటర్నిటీ లీవ్ అడగడానికి కూడా భయపడాలా? ఎంతైనా మేనేజర్ కదే, అసలే ఏం నీకు ప్రమోషన్ వచ్చేది ఉంది. లీవ్స్ వల్ల అది వస్తుందో లేదో అని టెన్షన్గా ఉంది. ఇప్పుడు నువ్వు తిట్టిందంతా మనసులో పెట్టుకుని వాడు కావాలన్నా రాకుండా చేస్తే ఎంతైనా నువ్వు సైలెంట్గా ఉండాల్సింది. ఏంటి సైలెంట్గా ఉండేది? జాబ్ ప్రమోషన్ అనేది నా స్కిల్ని చూసి రావాలి. ఇలాంటి జఫా బాసులు కాకపోతే కాదు. ఏహద్ మన క్యారెక్టర్ కాదు. అది తెలుసులే, కానీ బేబీ వస్తుంది, ఖర్చులు పెరిగాయి, అవసరం మంది. ఓ హలో సార్, ఆ ఆలోచన మాకు ఉంది. అందుకే అప్గ్రేడ్ నుంచి మాస్టర్స్ ఇన్ డేటా సైన్సెస్ చేస్తున్నా ఫ్రమ్ IIIT బెంగళూరు అండ్ LJMU. అప్గ్రేడ్ అంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఎస్, మనమున్న సిచ్యువేషన్కి కెరియర్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలంటే మన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కంపల్సరీ కదా. అండ్ అప్గ్రేడ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దాట్. It offers various specialization programs for working professionals like us in association with top universities. కానీ ఆన్లైన్ డిగ్రీ అంటే ఓకేనా, వ్యాలిడా? Of course it is. Globally recognized degree and ఒక టాప్ B స్కూల్ నుంచి alumni స్టేటస్ వస్తుంది. లీడింగ్ ఫ్యాకల్టీ అండ్ ఇండస్ట్రీ లీడర్స్ లెక్చర్స్ తీసుకుంటారు. We also have student mentor support. సో అందుకని రాజేష్ గారు, మీరు కూడా అప్గ్రేడ్ అయితే ఇలాంటి రోహిత్ లాంటి బాసులు అందరి హలో మేడం ఏంటా మాటలు? మొన్న ఏమన్నా మర్చిపోయావా? మొన్న ఏమన్నా? ఇది మన వల్ల అవ్వదులే. రే నీ అబ్బా, ఎన్నిసార్లు కాల్ చేయాలరా నీకు? ఎన్నిసార్లు కంప్లైంట్ రైజ్ చేయాలి? 3 రోజుల నుంచి నెట్ రావట్లేదని మొత్తుకుంటుంటే ఒక్క నా కొడుకు పట్టించుకోవట్లా కనపడుతున్నాను. ఏ రాజేష్, ఏం మాట్లాడుతున్నావు? కస్టమర్ కేర్ 3 రోజుల నుంచి ఆడుకుంటున్నాను నాతో. ఈరోజు నా చేతులు. ఏ రాజేష్, నోర్మోయ్. ఆ బూతులేంటి పిల్లాడు ముందు? పిల్లాడెక్కడ? మరి ఇవన్నీ విని రేపు పొద్దున అమ్మా నాన్న అని అనుకుండా బీప్ బీప్ అంటే చాలా దరిద్రంగా ఉంటుంది. నీకే కొంచెం ఓవర్ అనిపించలేదు? ఎక్కువ మాట్లాడకు. ఇంకో బూతు మాట్లాడవనుకో నోటి మీద వాత పెట్టి ఆసనాలే ఇస్తా. వద్దులేదులే, నువ్వు కానీ మాట్లాడనులే. కస్టమర్ కేర్ కదా అండి? నేనండి రేలంగి మామయ్యని మాట్లాడుతున్నా. ఏం లేదు, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా ఇంట్లో నెట్ వచ్చేలా చేస్తే మీకు కజ్జికాయలు పంపిస్తాను. ఇలా ఓకేనా మేడం? అది సరే నాన్న, నువ్వేం వినలేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? కిచెన్ ఏరియా నీకు రెడ్ జోన్. డెలివరీ అయ్యేంత వరకు అడుగు కూడా పెట్టకూడదని చెప్పానా లేదా? మరి వంట ఎవడు వండుతాడు? నేను ఉన్నా కదా, మై హూనా. నువ్వెందుకు ప్రధానికి అంత ఆలోచిస్తున్నావు? మూ ఈరోజు టాప్ లేచిపోద్ది కిచెన్ది. భయపడకు, టేస్ట్లతో. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకొని నేను చూసుకుంటా. వెళ్ళిపో. లెట్స్ స్టార్ట్. అభి, అయిపోయింది. టేస్ట్ చేస్తావా? నువ్వు పద, వస్తున్నా. తొందరరా. టేస్ట్ చేయి. ఎలా ఉంది? సూపరా? బంపరా? కేవా కేక్? కమాన్ టెల్ మీ. ఏంట్రా ఈ వంటకం? పన్నీర్ టిక్కా మసాలా.
ఉప్పు కారం ఎంతెంత వేసావు? ఇదిగో యూట్యూబ్లో చెప్పినట్టే చేసా, రాంగ్ అయ్యే సమస్య లేదు. తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత పసుపు అలానే వేసా. రేపు తగినంత అంటే సరిపోయేంత, చేతికి తగిలినంత కాదు. నాకేం తెలుసు, వాడు అన్ని కరెక్ట్గా చెప్పి సరిగ్గా వీటి గురించి మాత్రం హ్యాండ్ ఇచ్చాడు. తగినంత ఏమన్నాడు, ఎన్ని స్పూన్లో ఎలా తెలుస్తుంది? అందుకే 2-3 స్పూన్లు ఎక్స్ట్రా వేసా, పడుంటది కదా అని. ఈ మసాలా ఏంట్రా ఇలా ఉంది? మసాలా ప్యాకెట్ కనిపించలేదని మ్యాగీ ప్యాకెట్లో మసాలా తీసేసా. 2 నెలలు ఇవంటే తినాలా? ఇంకొంచెం తింటావా? తిను. రాజేష్, ఏమైంది? అరే పట్టించుకోవా నువ్వు నన్ను? మర్చిపోతావా? ఐమ్ క్యారింగ్ యువర్ చైల్డ్, గాడ్ డామ్ ఇట్. అయ్యో అదేం లేదు, ఏదో కొద్దిసేపు పక్కకి వెళ్ళి అంతే, సారీ. అరే వైఫ్ ని అలా గాలికి బయటికి తీసుకెళ్దాం, తలస్నానం చేసొస్తే ఆవిరి పడదాం, టైం టు టైం ఫ్రెష్ జ్యూస్ తీసుకొద్దాం, ఆకలేస్తే ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పక్కన పెడదాము. ఇలాంటివి ఏవి చేయాలనిపించదా నీకు? చెప్తే కదా తెలిసేది, చేస్తాలే. చెప్తేనే తెలుస్తుందా? మరి కాలేజ్లో ఉన్నప్పుడు ప్రపోజ్ చేసేటప్పుడు నీ కళ్ళల్లో నాకంతా కనిపిస్తుంది, నీ కళ్ళల్లో మొత్తం ప్రపంచం ఉంది, నీ కళ్ళు చూస్తే చాలు నాకంతా తెలిసిపోతుంది నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో అని అన్నావు. ఇప్పుడు అవే కళ్ళు కదా, మరి ఇప్పుడేం మాయ రోగం వచ్చింది? నా కళ్ళు చూస్తే నీకు కనిపించట్లేదా నాకు చాక్లెట్ పేస్ట్రీ కావాలని? ఓకే 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 తెస్తాలే, నువ్వు కూల్ బేబీ. ఒక నిమిషం, ఇది నీ ముందే కూర్చుంటా, ఓకేనా? కోప్పడకే. అయితే నా కాల్పట్టు. రాజేష్, ఏమైంది? పక్కనే ఉన్నా కదా, ఎందుకు అరుస్తున్నావు? పక్కనే ఉన్నావు, అదే నా ప్రాబ్లం. 24 గంటలు నా ముందే ఉంటున్నావు, నీ మొహం నాకు చూపించద్దుబ్బే. అదేంటే, మొన్న నువ్వే కదా పక్కన ఉండమన్నావు, పట్టించుకోమన్నావు. ఏ దుబ్బే, సర్లే. దుబ్బేమంటే దుబ్బేస్తావా? ఇది చేస్తా, ఇదైతే ఇది కూడా. I'm looking fat and ugly, Rajesh. I can't take this anymore. అయ్యో అలా ఏం లేదు మా, క్యూట్ టెడ్డీ బేర్లా ఉన్నావు, ఇన్ఫాక్ట్ హీరోయిన్లా ఉన్నావు. ఏ హీరోయిన్? నమిత కొట్టకే, నమిత కూడా హీరోయినే కదా, అలా. దీని టెంపరేచర్ ఇంకా తక్కువ అవ్వదా? అవుతుంది అవుతుంది, ఓ పని చేయి, హంటర్ కట్కి వెళ్ళిపో, -డిగ్రీలో బతుకు. చెప్పు, ఏం సినిమా చూద్దాం? ఏదో ఒకటి పెట్టు, కానీ నీ ఫేవరెట్ జానర్ హారర్ తప్ప ఏదైనా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈరోజు చూద్దామని మన ఓంకార్ అనే సినిమా రాజుగారి గది పార్ట్ 3 డౌన్లోడ్ చేశా. రాజుగారి గది వద్దు, రాజారాణియే ముద్దు. బా, ఎప్పుడు అదే మూవీయా? పెట్టమంటున్నా కదా, పెట్ట. సరే చెప్పవే. వెళ్ళిపోయాడ్రా. ఇదిగో, ఎందుకే ఈ ఎమోషనల్ సినిమాలు పెట్టాను నేను.
నేనేం ఏడవట్లేదే, జస్ట్ కంటి కింద చెమటొస్తూ తుడుచుకుంటున్నా. ఏడ్చినట్టే ఉంది. ఇప్పుడు నీకున్న హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్కి ఇలాంటి ఎమోషనల్ సినిమాలు వద్దు, కానీ కామెడీ సినిమా చూద్దాం. నన్ను వదిలి వెళ్ళొద్దు సంపు. నేను ఎక్కడికి వెళ్ళను నీళ్ళు. నేను ఇంకా బ్రతకను సంపు. ఏంటే అంత ఎక్కేడుస్తున్నావు? అది సంపూర్ణేష్ బాబు కామెడీ సీను, ఎమోషనల్ సీన్ కాదు. నేనేం ఎమోషనల్ అవ్వట్లేదే. ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? సంపు వాళ్ళ భార్య చనిపోతుందండి. నేను చచ్చిపోయేలా ఉన్నా నేను ఎమోషన్స్కి. ఇదిగో నీకు నా జోనర్ కరెక్ట్. అట్లీస్ట్ ఆ భయంతో ఎమోషన్స్ అన్నీ మర్చిపోతావు. ఆ మూవీ పెడతా. ఏమైంది? తన్నాడు. తన్నిందా? తన్నింది కాదు, తన్నాడు. ఏదో ఒకటి. నాకు తెలియట్లేదేంటి? ఇంకొక్కసారి తన్నమనవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాడేమైనా ఎన్సీసీ స్టూడెంటా? నువ్వు తనమంటే పీచే ఏ మూడ్ బాయ్ ఏ మూడ్ అని ఇమీడియట్గా తన్నేయడానికి? మళ్ళీయా? అమ్మ దీనమ్మ, దీనికి అలాగే హారర్ మూవీస్ అంటే ఇష్టం అనుకుంటా. తెగ తన్నేస్తుంది, బయటకు వచ్చి చూద్దామని. అదే సీన్ ఇంకొక్కసారి పెడతా. ఇంకొక్కసారి ఒకసారి పోనీ ఇంకా భయంకరం ఎందుకు పెట్టినా? రాజేష్, పోనీ మన పెళ్లి సీడీ, మన పెళ్లి ఆల్బమ్ దెబ్బలు పడితే చెప్తున్నా. అది హారర్ కదా? అంటే పెళ్లి హారరా? మన పుట్టేది ఎవరు, దయ్యమా? రాజేష్, హాయ్ గైస్, అభిలానే మీరు కూడా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకొని ఈ అన్సర్టైన్ టైమ్స్లో మీ కెరీర్ని సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు. ఎస్, ఇంకా జాబ్ ప్రమోషన్స్ కోసం మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. విత్ ది హెల్ప్ ఆఫ్ అప్గ్రేడ్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ లైక్ MBA, డేటా సైన్స్ and many more to gain specialized professional skills. Classes by top industry leaders, student mentor support, alumni status from top B schools, placement support are just some of the extraordinary features that Upgrade offers. So go check out their link in the description below, which is upgrade.com. And also, if you like this video, please like, share, comment and subscribe to Girl Formula.